శ్రీకోటిలింగేశ్వర దేవస్థానములో త్రయోదశి సందర్భంగా నందీశ్వరునికి మరియు శ్రీకోటిలింగేశ్వర స్వామివారికి అలాగే ధ్యానమందిరంలో ప్రతిష్ఠించిన పాదరస సహిత నవరత్నాలంకృత స్వర్ణ కవచ పంచలోహ శివలింగానికి ఏకకాలంలో ప్రదోషకాలంలో పంచామృతాలతో మరియు భస్మగంధ కుంకుమ జలాలతో అభిషేకం జరిపి ధూపదీప నైవేద్యాలతో మహామంగళహారతి సమర్పించడం జరిగింది. आप्याय सदमेले विश्वस्य वृष्ट्यवः ममावादतंगले तेरेनास्तावयामि दरिद्रामुन्न अकार्यं विश्वारस्वस्य वारिणः सरविणावकाकरणतरायोगनायो दरिद्रास्तावयामि सुकरमदि ज्योतिरिदियो श्रीमोगसविदोर्गुण वचित्रेण पवित्रेण सोचोरेस्तरस्मिः आख्यास्तायामि मधुवाता अमृता येते मुदच्चरं लः मात्मेहेण अनुगोचतेः मदनक्त मदोषि मदत्वार्ति वमियः मदुच्चरस्त्रपिता मधुमागो वनस्पति मधुमागमसूर्यः. మారుమూల ప్రాంతాలకు గ్రామానికి న్యాయసేవ విస్తరించాలని ఉద్దేశ్యంతో తెలంగాణ న్యాయసేవ అధికార సంస్థ 2 మొబైల్ వ్యాన్లను తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ శ్యామ్ కోసి ప్రారంభించినట్లు వనపర్తి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎం. ఆర్. సునీత మరియు వనపర్తి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి వి. రజని తెలిపారు. ఈ మొబైల్ వ్యాన్లు ఇక నుండి లోకదాలత్ పైన గ్రామానికి వెళ్లి ప్రజలకు చట్టాలపైన అవగాహన మరియు న్యాయసేవాధికార సంస్థలు ఎలా పనిచేస్తాయో, న్యాయ సేవా అధికార సంస్థ ప్యానెల్ న్యాయవాదులు పారా లీగల్ వాలంటీర్స్ ఈ మొబైల్ వ్యాన్ ద్వారా ప్రజల వద్దకే వెళ్లి ఉచిత న్యాయసేవలు ఎలా అందజేయడం జరుగుతుందో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసుకొని నిరుపయోగంగా ఉన్న నూతన టౌన్ హాల్, నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ ను వెంటనే వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. నమస్కారం. ఈరోజు వనపర్తి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాని సందర్శించడం జరిగింది. గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, కమిటీ సభ్యులు కూడా ఇక్కడ మాతో పాటు విజిట్కి వచ్చారు. త్వరలోనే దీనికోసం ఈ షాప్లు ఆక్యుపై చేసుకోవడానికి, అదేవిధంగా మార్కెట్ కూడా నడపడానికి త్వరలోనే మార్కెట్ కమిటీ ద్వారా ఆక్షన్కి వెళ్ళబోతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టెడ్ ఉన్న షాప్ కీపర్స్ కానీ, ఎవరైతే కిరాణా కొట్లు ఉన్న వాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, నాన్ వెజ్ ఐటమ్స్ అమ్మేవాళ్ళు, చికెన్ మటన్ షాప్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఆప్షన్ వచ్చిన వెంబటే ఈ అప్లికేషన్ని మీరు ఫిలప్ చేసుకొని దానికి ఉన్న షాప్ నెంబర్, మీకు ఏ షాప్ నెంబర్ కావాలి, ఏ ఫ్లోర్లో కావాలో కూడా మీరు తెలియజేస్తే లక్కీ డ్రా ద్వారా మీకు ఈ షాప్ అందజేయడం జరుగుతుంది. దీని అందరూ కూడా మీరు వినియోగించుకొని ఈ మార్కెట్ని త్వరలోనే ఓపెన్ కూడా చేయబోతున్నారు, ఫంక్షనల్ కూడా చేయబోతున్నారు. దానికి కూడా మీరు అందరూ హాజరై దీన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాము. సోమవారం వనపర్తి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి 34 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తెలిపారు. కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు కీమ్య నాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. మీ వాళ్ళే ఉన్నట్లుంది కదా, వీళ్ళు కానీ వాళ్ళు మహిళలు కుటుంబానికి వెన్నెముక వంటి వారని, వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండగలదు. జిల్లా ఎస్పీ సునీత రెడ్డి సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా మహిళా
శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ మార్చి 8 వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే ఆ సమాజం నిజంగా అభివృద్ధి చెందినట్లు అని తెలిపారు. ఒక మహిళ బలంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం కూడా దృఢంగా తయారవుతుందన్నారు. కాబట్టి మహిళలకు ఆరోగ్యమనేది ఎంతో కీలకమైన అంశమని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, డిఆర్డీఓ ఉమాదేవి, జిసిడిఓ శుభలక్ష్మి, ఆర్డీఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఆర్ఎంఓ రెడ్డి కుమారి, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి అరుణ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఐసిడిఎస్ ఆత్మకూరు శ్రీమతి డి మనమ్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఐసిడిఎస్ వరపర్తి నుంచి ఇప్పుడే మన జ్యోతి ప్రజలలో మన గౌరవ ఎస్పీ గారు చెప్పారు, మహిళనే ముఖ్యమని. వాస్తవంగా మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు. రాష్ట్రపతి కానుండి మన ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి భాగ్యమ్మ హెల్పర్ గారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. WCD అండ్ SC డిపార్ట్మెంట్ నుంచి భాగ్యకి రావాల్సిందిగా కోరుతున్నాం. కవిత సీఏ గారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేనారత్ రామలమ్మ ఎంటర్ప్రైనర్ గారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేనారత్ రామలమ్మ ICDS వనపర్తి నుంచి శ్రీమతి ఎంపీ హజీరా బేగం శ్రీమతి ఎంపీ హజీరా బేగం గారు సిడిఓ వనపర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అనిత నేషనల్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ICDS వనపర్తి టి శారదా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రజిత SI ఆఫ్ పోలీస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి పి ఇందుజా కూడా చెప్పారు, మీరు లేని మేము లేము. వాస్తవంగా ఈసారి మహిళా దినోత్సవం రోజు ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు నేను కూడా కొద్దిసేపు వచ్చి జస్ట్ విషెస్ చెప్పి అవార్డ్స్ ఇచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ మహిళా దినోత్సవం అంటే అది కేవలం మహిళల కోసం కాదు, పురుషులకు కూడా అది మహిళా దినోత్సవం. సో మీ అందరితో పాటు మాకు కూడా ఈ సెలబ్రేట్ చేయడానికి అవకాశం వచ్చింది కాబట్టి మేమందరం ఒక మీకు సపోర్ట్గా ఇక్కడ ఉన్నామని తెలియజేయడానికి రావడం జరిగింది. చాలా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, చెప్తా ఉంటే గంటలు కూడా మాట్లాడుకోవచ్చు. చాలా ముందుకు వచ్చాము. ఇందాక ఎస్పీ మేడం చెప్పినట్లు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ మహిళల యొక్క ప్రోగ్రెస్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఉంది. కానీ ఇంకా చూసుకుంటే ఇంకా చాలా వచ్చేది ఉంది. ఒకటి మనకి ఉదాహరణకి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని ఉంటుందండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తుంది. 30,000 క్వైట్ గుడ్ ఇన్కమ్. సో అట్లా ఇంకొక ఎంటర్ప్రీనియర్ చెప్పారు, ఆమె శ్రద్ధ డిటర్జెంట్ సోపులు కొనాలని చెప్పింది మరి. సో నాట్ ఓన్లీ ఎంటర్ప్రీనియర్స్, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఎడ్యుకేషన్, హెల్త్, స్పేస్, సో చాలా ప్లేసెస్లో ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. మరి ఆయన అన్నారు అన్ని రంగాల్లో ఉన్నప్పుడు విలనిజంలో కూడా ఉండాలి కదా, అందుకనే టీవీ సీరియల్స్ ఉన్నాయి. సో పాప ఆయన బాధ్యతలు ఉన్నట్టాడు, వెళ్ళగానే టీవీ సీరియల్ పెట్టేస్తుంటే మాకు దయచేసి చేసుకోలేకపోతున్నాడు. బట్ ఆడదానికి ఆడదే చేతిలో ఉన్నప్పుడు నినాదం కూడా ఉంది కదా యాక్చువల్గా. సో దట్ ఈస్ ఆల్సో దేర్, ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో మనం అందుకని అలా నెగటివ్ గుండెబద్దలు కొట్టినట్టుగా మాట్లాడకుండా పాజిటివ్ సైడ్ చూస్తే దెర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివిటీ. అండ్ నా వరకు వచ్చేసరికి మేము చాలా సమాజంలో అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్గా
విమెన్ సేఫ్టీ అనేది మాకు చాలా చాలా ప్రయారిటీ, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్, కోర్ ఎలిమెంట్. ఇంకొక 10 మంది విమెన్ని మనం అప్లిఫ్ట్ చేయాలి. బికాస్ దెస్ లాట్ ఆఫ్ అంటే చాలా చాలా గ్రివెన్సెస్ ఉన్నాయి సొసైటీలో. అంటే వీకర్ సెక్షన్స్లో, డౌన్ ట్రాడెన్ సిచ్యుయేషన్లో ఎన్నో బాధలతోటి, సమస్యలతోటి బయటికి రాలేక ఉన్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఫస్ట్ వీ హ్యావ్ టు బ్రేక్ ద సైలెన్స్. మనం ఓర్చుకుంటాం, ఎక్కువగా ఓర్చుకుంటాం. మనం ఇప్పుడు అదే ఎక్కువగా చెప్తాం అన్నమాట అందరికీ. స్టార్ట్ స్పీకింగ్ అప్, మాట్లాడడం స్టార్ట్ చేయండి. మన హక్కులు ఏంటో మనం చెప్పాలి, మన అవతల వాళ్ళకి తెలియచేయాలి. అండ్ ఇంకోటి నేను అందరికీ చెప్తా ఉంటాను, నో చెప్పడం అలవాటు చేసుకోవాలి విమెన్. ఇది కంపల్సరీ, చాలా ఇంపార్టెంట్. రైట్ ఫ్రమ్ చిన్న మనకి బేబీ గర్ల్ పుట్టినప్పటి నుంచి ఫస్ట్ మనం నేర్పించాల్సింది ఏంటంటే నో చెప్పడం. దాన్నే కన్సెంట్ అంటాం. సో జెండర్ ఈక్వాలిటీ గురించి మనం ఎప్పటి నుంచో వింటానే ఉన్నాం, జెండర్ ఈక్వాలిటీ. బట్ రెస్పెక్ట్ అండ్ కన్సెంట్ అనేది న్యూ ట్రెండ్స్. ఇప్పుడున్న కాలంలో పిల్లలు కోరుకునేది రెస్పెక్ట్ అండ్ కన్సెంట్. దేశంలో గ్యాస్ కొరతతో ప్రతి చోట ఖాళీ సిలిండర్ల క్యూ లైన్లు కనిపిస్తున్నా గ్యాస్ కొరత లేదని కేంద్రం చెబుతోందని, గుడ్డి ప్రభుత్వమా కళ్లు తెరిచి నిజం చూడాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇరాన్పై అమెరికా ఇజ్రాయిల్ దాడులకు వ్యతిరేకంగా గ్యాస్ కొరత లేదని బుకాయిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా కళ్లకు నల్లని గంతలు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కళావతమ్మ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, పట్టణ కన్వీనర్ జయమ్మ, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కురుమన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పృథ్వీనాథం, డిహెచ్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి శేఖర్, ఏఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశీ, శిరీష, జ్యోతి, రూప, సాయి లీలా, వెంకటమ్మ, సుప్రియ, కురుమూర్తి, కృష్ణ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. తగ్గించాలి గుడ్డి ప్రభుత్వం యొక్క 1 లక్షల వైఖరి, నశించాలి కేంద్ర ప్రభుత్వ గుడ్డి ప్రభుత్వం యొక్క 1 నిర్లక్ష్య వైఖరి, నశించాలి కేంద్ర ప్రభుత్వ గుడ్డి నిర్లక్ష్య. అల్లాడిపోతున్నా పట్టించుకోకుండా ఈ యొక్క గుడ్డి ప్రభుత్వము గ్యాస్ కొరత లేదు, గ్యాస్ సరిపడినంత ఉంది అని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ యొక్క గుడ్డి ప్రభుత్వానికి దేశం అంతటా కిలోమీటర్ల పొడవునా గ్యాస్ సిలిండర్లు మోసుకుంటూ గ్యాస్ సిలిండర్లను లైన్లో పెట్టి చూపిస్తున్న విధంగా ఈ యొక్క గుడ్డి ప్రభుత్వానికి కళ్ళు కనిపిస్తలేవని చెప్పి ఈరోజు సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు వనపర్తిలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఈ గుడ్డి ప్రభుత్వానికి కళ్ళు తెరవాలని చెప్పి వనపర్తి పట్టణ సమితి నుంచి కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన చేస్తున్నాము. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము కళ్ళు తెరిచి దేశంలో గ్యాస్ కొరత ఎంత ఉంది, ఎన్ని హోటళ్ళు మూతపడుతున్నవి, ఎన్ని మెస్సులు మూతపడుతున్నవి, లేకపోతే ఎన్ని హాస్టళ్ళు మూతపడుతున్నవి, ఎంతమంది నోటీసులు ఇచ్చేసిండ్రో ఈ యొక్క గుడ్డి ప్రభుత్వానికి కళ్ళు తెచ్చుకొని చూసి ఈ యొక్క గ్యాస్ సరఫరాను సఫిషియెంట్గా సరిపడినంత సిలిండర్లను దిగుమతి చేసుకొని వాళ్ళు పంపిణీ చేయాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాకుండా ఈరోజు ఉన్మాదంతో
సామ్రాజ్యవాదంతోన ఈ యొక్క అహంకారమైనటువంటి ప్రపంచానికి నేనే రారాజులు అన్నటువంటి అనే ధోరణితోన ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తూ ఇజ్రాయిల్ను ఉసిగొల్పి అక్కడ గతంలో పాలస్తీనా మీద దాడి చేసి అక్కడ 70,000 మంది చావులకు 3 సంవత్సరాల పాటు యుద్ధం చేసి 70,000 మంది చావులకు కారణమయ్యారు. దాంతోపాటు మిగిలిన చిన్న చిన్న దేశాలను మొత్తాన్ని కూడా అక్కడ ఉండేటువంటి ఖనిజ సంపదను దోచుకోవాలనేటువంటి దురుద్దేశంతోన, అంతేకాకుండా ఇక ఇరాన్లో లేదనుకుంటే వెనిజులాలో ఉండేటువంటి సఫిషియెంట్గా ఉన్న సమృద్ధిగా ఉన్నటువంటి ఆయిల్ మొత్తాన్ని కూడా వాళ్ళు దోచుకోవాలనేటువంటి దురుద్దేశంతోన వెనిజులా అధ్యక్షులను అయినటువంటి వాళ్ళ దంపతులను ఇద్దరిని కూడా రాత్రికి రాత్రి అపహరించి అమెరికా తీసుకుపోవడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క ఇరాన్ దేశం పైన దాడి చేసి ఫిబ్రవరి 28వ తారీఖున వాళ్ళు అక్కడ ఉండేటువంటి స్కూళ్ళు పసిపిల్లలైనా కూడా చూడకుండా స్కూల్ మీద దాడి చేసి 165 మంది విద్యార్థుల చావుకు కారణమయ్యి ఈ యొక్క అదే యుద్ధంలో 25,000కు పైగా గాయపడినటువంటి వ్యక్తులు, అంతేకాకుండా 1900 మంది ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితి ఇజ్రాయిల్లో కనిపిస్తుంది. అయినప్పటికీ యుద్ధం వద్దు, శాంతి వద్దు, చర్చలతోన ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకోమంటే లేకుండా యుద్ధ ఉన్మానంతోన యుద్ధం చేస్తున్నారు. వారికి మన దేశ నరేంద్ర మోడీ ఒత్తాసు పలుకుతూ వారి యొక్క చీకటి ఒప్పందాలను బయటపడ ఉగాది కవి సమ్మేళనంలో కవులను సన్మానించిన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఉగాది పండుగ సందర్భంగా సాహితీ కళా వేదిక ఆధ్వర్యములో పరాభవనామ ఉగాది కవి సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని తమ స్ఫూర్తివంతమైన సందేశాన్ని అందించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన నిరంజన్ రెడ్డి నవతరం కవులు, సాహితీవేత్తలు వినిపించిన కవితలను ఆలకించి వారిని సన్మానించి అభినందించారు. సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుసా శంకర్ గౌడ్, నారాయణ రెడ్డి, డాక్టర్ వీరయ్య, ఖాజా మైనుద్దీన్, బైరోజు చంద్రశేఖర్, కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. పండుగల గురించి రాస్తున్నారు. మన పండుగలు రాయలేదని కాదు, ఉన్నాయి, కానీ వాటి మీద చర్చ జరగాలి. కొత్త తరం ఆయన హిందువుల పండుగలను రాస్తున్నారు. ఎవరికి వారు మాత్రమే బ్రతికేటువంటి పరిస్థితులు ఎక్కువ రోజు రోజుకు వృద్ధి చెందుతున్నాయి. పరిస్థితులు వృద్ధి చెందడం అంటే ఇతరత్ర అటువంటి పరిస్థితులు వృద్ధి చెందుతున్నాయి. ఇటువంటి టైంలో నలుగురు కలవడము, మాట్లాడుకోవడము, కూర్చోవడము ఇది ఒక వింతైన విషయంగా మారిపోతుంది. పురుషుల మనిషి సంఘజీవి అనేటువంటి ఒక అది నిర్బంధమైనటువంటి విషయం అది. కానీ ఏకాకిగా బతకడానికే మనుషులు ఇష్టపడేటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. రేపు వచ్చేటువంటి తరానికి మనం చెప్పాల్సినటువంటివి ఇటువంటివి చాలా ఉన్నాయనేటువంటిది కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మంచిది. అది నా సూచన. ఇక పండుగలు వస్తే ఖచ్చితంగా మన పిల్లలు ఎక్కడున్నా, విదేశాలు ఉంటే మనం ఏం చేయలేము. ఇక్కడ దేశంలో ఉన్నారనుకున్నప్పుడు మాత్రం హైదరాబాద్ ఉన్న ఇంకో కాడున్నా అందరిని ఒక చోటికి తీసుకొని రావాలి. ప్రేమానురాగాలతో మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు చూస్తామో ఏమైతుందో మాట్లాడదాం అనేటువంటి కుతూహలం కూడా పెరిగింది మనుషులకు. కానీ కరోనాలో ఎల్లకాలం ఉండమని అడగలేం కదా. సో ఆ కరోనా కాలంలో కలిగిన భావాలు ఎల్లకాలం ఉండేటట్లయినా మనం ప్రయత్నం చేయాలి లేదు. కాబట్టి తరచుగా కుటుంబాలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ తరచుగా కూర్చొని మాట్లాడడం అనేటువంటిదే దేనికైనా పరిష్కారం. సాంత్వన జరుగుతుంది, రిలీఫ్ అవుతుంది. మాట్లాడుతుంది, చర్చించుకోవడం ద్వారా చాలా అంశాలు. మామూలుగా గోపాలరావు గారు అని కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఆయన సిపిఐ లీడర్ ఉండేవాడు. వారి స్వగ్రామము దవాయిపల్లి. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆయన. అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసేదంటే, మనం ఇట్లా పిల్లల్ని ఎక్స్కర్షన్ పంపించినట్లు కమ్యూనిస్ట్ పార్టీ
రష్యాకు, చైనాకు వాళ్ళ పార్టీ లీడర్లను అధ్యయనం కోసం పంపించేది. అక్కడి కాల పరిస్థితులు, అక్కడ మనుషులు, అక్కడ వచ్చిన పురోగతి, అక్కడ సమాజాన్ని అర్థం చేసుకొని వచ్చి మన దేశంలో కమ్యూనిజం యొక్క ఆవశ్యకత ఎంతో తెలియజేయాలని వాళ్ళ ఫిలాసఫీ. అయితే ఆయన రష్యా పోయి వచ్చిన తర్వాత చాలా అప్పట్లో హై స్కూల్స్ తక్కువ ఉండేది. నియోజకవర్గానికి ఒక 3-4 కంటే ఎక్కువ హై స్కూల్స్ ఉండేది కాదు. నేను హై స్కూల్ చదివేటప్పుడు మా ఊరి హై స్కూల్ పార్లర్, మాకంటే ముందు ఒక కొల్లాపూర్ ఉండేది, పెంట్లవల్లి ఉండేది, అంతే. మా తర్వాతనే కేతపల్లి వచ్చింది, మా తర్వాతనే కల్వకోలు వచ్చింది, మా తర్వాతనే కోడేరు వచ్చింది, అట్లా చాలా వచ్చింది తర్వాత కాలం. అయితే ఆయన చాలా పాఠశాలలకు పోయేది. తర్వాత తెలిసింది నాకు ఆయనతో ఆయన జీవించినంత కాలం వారిని తరచుగా కలుసుకునే అవకాశం కలిగేది వివిధ సందర్భాల్లో. ఆయనతో చాలా విషయాలు మాట్లాడుతుండేది. సో తొలినాడులో ఆయన